ఉండి నిగనిగలాడుతూ ఉన్నాయి. నిగనిగలాడుతూ ఉంటే ఇదైతే దేవునికి బాగుంటుందిరా, ఇదైతే దేవునికి బాగుంటుందిరా, ఇదైతే దేవునికి బాగుంటుందిరా అని ఆ మందలన్నీ ఏరి 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 క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చారంట. ప్రియమైన వాళ్ళరా, మీరు బైబిల్లో చూస్తారా? లేవ్యాకాండం 3వ అధ్యాయం 16వ వచనం. లేవ్యాకాండం 3వ అధ్యాయం 16వ వచనం తీస్తారా? తీయండి. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహించవలను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు, అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో. బాగా గమనించండి, అక్కడ దేవుడు చెప్పిన కట్టడ గమనించండి, దేవుడు చెప్పిన ఆజ్ఞ గమనించండి. ఎలాంటి తెలిసిన యాజకుడిని దేవుడు ఏర్పరుచుకుని యాజకుడికి చెప్పిన మాటని తెలిసిన, మీ దగ్గరికి వాళ్ళు బలిని తీసుకుని వస్తే అంతయు ఏం చేయాలంట? బలిపీఠం మీద దహించాలంట. క్రొవ్వంతయు ఎవరిదే? గట్టిగా చెప్పండి. క్రొవ్వంత ఎవరిదే? అది ఎలాంటిదంట? సువాసన గల హోమ రూపమైన మీరు క్రొవ్వునైనను రక్తమునైనను. చూడండి, ప్రతి దాంట్లో కొవ్వు ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉండదు. ఏడు చూస్తున్నారు? ఉండదా ఉండదా? ఉంటుందా ఉండదా? నువ్వు తినే ప్రతి దాంట్లో కొవ్వు ఉంటుంది. నువ్వు బిస్కెట్ తిను, దాని మీద రాసి ఉంటుంది ఫ్యాట్ 4% లేదా 44% లేదా 54%. అర్థమవుతుందా? కార్బోహైడ్రేట్స్, తర్వాత షుగర్, లేకపోతే ఇంకొకటి అన్ని పట్టికిస్తాడు వాడు. అర్థమవుతుందా? మనలో కూడా ఏముంటుంది? నోరు తెరవండి. కొవ్వు లేకపోతే కిర్ర అంటాయి. ఏంటి అయ్యే చెప్పండి? ఆ కీళ్ళు జాయింట్లు ఉంటాయే. కూర్చుంటే లేయలేవు, లేస్తే కూర్చోలేవు, పడుకుంటే లేవలేవు, లేస్తే మళ్ళా ఒకవేళ పడుకోవాలనుకుంటే నలుగురు పడుకోబెట్టాలి, కిర్ర అంటూ ఉంటాయి. అన్నా ఎక్కడ చెప్పండి ఎట్టుంటే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, పక్షికి కావలసిన కొవ్వు పక్షిలో పెట్టాడు, జంతువుకి కావలసిన కొవ్వు జంతువులో పెట్టాడు, మృగాలలో పెట్టాల్సిన కొవ్వు ప్రతి దాంట్లో ఉంటుంది. మనలో ఉంటుంది, అన్నిటిలో ఉంటుంది. భూమి మీద నాడి ఆడుతూ ప్రతి దాంట్లో ఉంటుంది కొవ్వు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? అయితే అది ఆ బలి పశువుగా తీసుకొచ్చి వస్తే దేవునికి అర్పించాల్సిన ఆ బలి పశువులో కొవ్వు ఉంటుందే, ఆ కొవ్వు అంతా ఎవరిదండ? నోరు తెరవండి. క్రొవ్వు దేన్ని చూసిస్తే తెలిసిన? నీలో ఉన్న శక్తిని చూసిస్తుంది. నీలో ఉన్న ఏమండి శక్తిని చూసిస్తూ ఉంటుంది. నీవు క్రొవ్వు తీసుకుని ఎప్పుడైనా తిన్నావా? ఉప్పు కారం వేయకుండా, తిరగమాత వేయకుండా, అర్థమవుతుందా? దాంట్లోంచి తీసి, మీకు తెలుసు కదా బాగా, ఏంటి అయ్యి మూలుగలా బొక్కలా ఏదో అంటారు కదా కొంతమంది. దాంట్లో నుంచి తీసి ఉప్పు కారం ఏమి వేయకుండా తీసుకొచ్చిన వెంటనే అది నోట్లో పెట్టుకొని చూడు, తింటావా? తినగలవా? రుచి ఉండదు, ససి ఉండదు. అది ఊసి పడేస్తావు, కింద పడేస్తావు. పొరపాటు కూడా మరల తిందా, ముట్టుకుని కూడా ముట్టుకోవు. ఉప్పు కారం పడి వేపుడు పడి ఉడకబెడితే ఆ తర్వాత అది శుభ్రంగా తినేస్తావు, బ్రహ్మాండంగా తింటావు. ముందు తిని చూడు, కావాలంటే పొరపాటు ముట్టుకొని కూడా ముట్టుకోవు. అయితే మీరు చూడండి, మనిషికి అది రుచిగా ఉండదు. క్రొవ్వు అనేది మనిషికి, చెప్పండి గట్టిగా, అదే రుచిగా ఉండదు. అయితే దేవుని దృష్టికి అది విలువైనది, గొప్పది, ఇంపైన సువాసన గల హోమ రూపమైన ఆహారం అంట. ఇంపైన సువాసన గల హోమ రూపమైన ఆహారం అంట. ప్రియమైన వాళ్ళారు, అందుకని దేవుడు అంటాడు, కొవ్వు మీరు తినమాకండ్రా, కొవ్వు మీరు తినమాకండి, అది తెచ్చేసి అది నాకు ఇచ్చేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ
హేబేలు చూడండి ప్రియమైన అన్నారా, తొలిచూలున పుట్టినది తీసుకొచ్చాడు మొదటిది. తర్వాత ఎలాంటి అంటే క్రొవ్వు లేనిది కాదు, క్రొవ్వినది తీసుకొచ్చాడంట. దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకున్నది ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. కనుక దేవుడు చూడండి, బక్కసిక్కినవి, ఎందుకు పనికిరానివి సౌలు ఏం చేశాడు? బలిసిన వాటిని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడా, లేదా బక్కసిక్కిని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకున్నాడా? గట్టిగా చెప్పండి. ఎందుకు రా పని చేశావంటే ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు బలి చెల్లించుటకే అన్నాడా లేదా? ఏటిని, ఎలాంటి వాటిని? గట్టి చెప్పండి. బలిసిన వాటిని, బక్కసిక్కిన వాటిని కాదు, బలిసిన వాటిని, క్రొవ్వు పట్టిన వాటిని ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? కనుక మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన శక్తి, దేవుడు నీకు అనుగ్రహించిన బలం, దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతులు, దేవుడు నీకు అనుగ్రహించిన వరాలు, దేవుడు నీకు అనుగ్రహించిన అది ఏదైనా సరే, అది ఏదైనా సరే దేవుని కొరకు ఉపయోగించుదువు గాక. హల్లెలూయా. దేవుని కొరకు ఉపయోగకరమైనదిగా ఉండును గాక. అటు స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన చూడండి ప్రియమైన వల్ల అన్ని మందలు అన్నీ ఉంటే ఏదో ఒకటి తీసుకుపోదాంలే అని అనుకోలే. బాగా క్రొవ్విందంట, అన్నిటిలో బెస్ట్. హల్లెలూయా. ఎన్నిటిల్లో? తన మంద అంతటిలో బెస్ట్ తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడంట. దేవునికి ఇచ్చాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? బెస్ట్నేమో నొక్కేస్తాం, తర్వాత వేస్ట్నేమో చెప్పలేమండి. అవునా కదా? అవునా కదా? కొంచెం ఆలోచన చేయండి. మనం దేవునికి ఏది ఇచ్చినా బెస్ట్గానే చూద్దాము గాక. హల్లెలూయా. నువ్వు చేసేది ఏదైనా సరే ఎవరికైనా చెయ్యి, ఎవరికైనా చెయ్యి. అర్థమవుతుందా? అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చేయి, అన్న ఓ జత పాత బట్టలు ఉంటే ఇస్తావా అంటారు. పాత ఎందుకు రా, కొత్తవి తీసుకుపోరా. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఎవరికో తప్ప నా చేతులతో నేను ఎప్పుడు పాత ఇచ్చినట్టు నాకు తెలీదు. నా దగ్గర ఉన్నారు కదా, అడగండి, కావాలంటే పిల్లలు ఉన్నారు కదా. అర్థమవుతుందా? ఏది చేసినా సరే మీరు వ్యక్తిగత జీవితంలో బెస్ట్గా చేయండి, బెస్ట్దే చేయండి. హల్లెలూయా. ఒకరు సహాయం చేస్తారా, బెస్ట్గానే చేయి. ఒకరికి ఇవ్వగలుగుతారా, బెస్ట్ ఇవ్వండి. దేవుని ఖర్చు పెట్టగలుగుతారా, బెస్ట్దే, బెస్టే. నీలో అన్నిటిలో బెస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. అలా నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకుంటూ రాగలగాలి. అప్పుడు నువ్వు అర్పించే బలి ఎలా మారిపోద్ది? గట్టిగా చెప్పండి. శ్రేష్టమైనదిగా మారిపోతుంది. శ్రేష్టమైనదిగా మారిపోద్ది. దేవుడుగా దాని గురించి సాక్ష్యం ఇస్తాడు. కయీను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు రా. నీవు సత్కారం చేసుకుంటే తల ఎత్తుకోరా నువ్వు? కయ్యూనుగా ఎత్తుకోవా? ఎత్తుకుంటానయ్యా. మరి ఎందుకు నా బుద్ధి మార్చుకోకుండా అమలు చేస్తున్నావు అన్నాడా లేదా దేవుడు? అలాంటి వారంగా మనం ఉండకూడదు. ఎప్పుడు దేవునికి బెస్ట్గానే చేయుదుము గాక. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన బలమా, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్సా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమా, దేవుడు నీకు ఇచ్చిన అధికారమా, ఏమండి దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా సరే అది ఏమండి అన్నిటిలో బెస్టే. ఏమండి నువ్వు చెయ్యగలగాలి, ఇవ్వగలగాలి, ఏమండి ఇంకొకరికి చేయగలగాలి ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? విశ్వాసమును బట్టి హేబేలు దేన్ని బట్టి అంట? దేన్ని బట్టి? మొదటిది ఏం చెప్పాను మీకు? ఎలా శ్రేష్టమైనదిగా మారుతుంది ఎలా చెప్పాను? మొదటిది ఏంటి?
తొలిచూలున పుట్టిన మొదటి స్థానం దేవునిదై ఉండాలి. తర్వాత గట్టిగా చెప్పండి, అన్నిటిలో బెస్ట్ అయి ఉండాలి. తర్వాత గట్టిగా చెప్పండి, విశ్వాసమును బట్టి నువ్వు ఏదైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, అందులో ఏముండాలి? నోరు తెరవండి, ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? దేవుని పరిచర్య చేయి, దేవుని సేవ చేయి, దేవుని కోసం ఖర్చు పెట్టు. ఏమన్నా నిద్రాహారాలు మాని కష్టపడు, నువ్వు ఏదైనా చెయ్యి, అందులో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. మొదటి దాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? క్రొవ్విన దాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఆయనకి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. ఏ దేవుని యందు అని అంటే దాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. అప్పటికే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఈయన అన్న ఉన్నారు, ముగ్గురు. ఈ వ్యక్తితో కలిసి గట్టి చెప్పండి, 4. చిన్న కుటుంబం. చెప్పండి, చింతలేని చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం నడిపించుకుంటా ఉంటే, అరే ఇద్దరిని కూర్చోబెట్టి, అరే దేవుడు మమ్మల్ని సృష్టించినప్పుడు, మమ్మల్ని కలుగు చేసినప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసంటారా? ఎలా ఉందో తెలుసా ఏంటి డాడీ? అదిగో తోట కనపడతా ఉంది కదా, తోట మేము కూడా చూసాం కదా, కట్కజోలు నిలబెట్టున్న తోట చూసాం కదా, తోట కనపడతా ఉంది కదా, మేము కూడా పోదాం అనుకున్నాను కానీ ట్రై చేసాం కానీ కష్టమైపోయింది డాడీ అన్నాడు. అదేరా, అంత పెద్ద తోటరా. మా ఇద్దరి కోసం దేవుడు ఏదేనుల్లో ఏమేశాడంట? నోరు తెరవండి, ఒక తోట. ఏదేనుల్లో ఒక తోట, మా కోసం ఒక తోట వేశారు దేవుడు. అది పారేదానికి, ఆ చెట్లకి నీళ్ళ కోసం ఒక నదిని కలుగు చేసి, ఆ నదులు 4 శాఖలు రా. అర్థమవుతుందా? అది ఎంత తోట ఆలోచన చేయండి. దానికోసం ఒక నది, ఆ నది 4 శాఖలు. అది ఎంత తోట ఆలోచన ఒకసారి గమనించండి. అంత పెద్ద ఎస్టేట్కి నేనేరా ఓనర్నే, మీ మమ్మీ రా ఓనరాలు, మీ మమ్మీ యజమానురాలు, నేనేమో యజమానునిరా, ఇంకెవరు లేరురా, మేమేరా. మరి ఏమైంది డాడీ? మీరు ఏం చేశారు డాడీ? అంత దుర్మార్గమైన పని. అదేరా, మీ అమ్మకి చెప్పి సాల్ అయిపోయిందిరా నాకు. ఎన్నోసార్లు చెప్పాను మీ అమ్మకి, దాని దగ్గరికి పోమాకే, దాంతో నీకేం పని, చాలాసార్లు నన్ను కూడా విసిగిచ్చిందిరా. అది బాగుందయ్యా అంటా ఉంది. వద్దు దేవుడు తినొద్దు అంటా ఉన్నాడు రా. నేను నిద్రపోతా ఉన్నాను రా, మీ అమ్మ అలా తిరిగి ఉందిరా, పోయి పాముగాడి మాట విన్నదరా, వినలేదో శుభ్రంగా తిన్నదిరా, తీసుకొచ్చి మళ్ళీ నాకు కూడా పెట్టిందిరా, నేను కూడా తిన్నాను రా. వెంటనే మా కళ్ళు తెరవబడ్డారా, మేము దిగంబరులు అని తెలుసుకున్నాంరా. ఆ తర్వాత చెట్టు చాటుకి వెళ్ళాంరా. ఆ తర్వాత దేవుడు వచ్చాడు, రాదామా ఎక్కడున్నావు అని పిలిచాడు రా. పిలిచిన తర్వాత ఏం చేశాడు డాడీ? అసలు నువ్వు దిగంబరి అని తెలిపినవాడు ఎవడు? నేను తినొద్దున్న పండు తిన్నావా అన్నాడు రా. నా నోట్లోంచి మాట కూడా రాలేదురా, ఆ తర్వాత ఏమైందండి? అదేరా, మేము రాలేకపోతా ఉంటే ఆయనే పిలిచి వస్త్రాలు చేయించి మాకు వస్త్రాలు ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చాంరా. ఆ తర్వాత ఏమైందంటే, ఇక ఈ తోటలో మీరు పనికిరారు, ఈ తోటలో మీరు ఉండొద్దు, అదిగో జీవవృక్ష ఫలాలు ఉన్నాయే అది కూడా పట్టుకొని తింటారేమో, పాపములో నిత్యం ఉంటారేమో, ఇక ఇక్కడ వద్దు మిమ్మల్ని అని ఖడ్గజ్వాలను పెట్టి మమ్మల్ని గెంటేశాడురా. ఏంటి ఆ చెట్టు కాయ తినని దానికే గెంటేశాడా? అదేరా, ఆయన మాట వినడమేరా ముఖ్యం. ఆ మాట వినని చెప్పి తరిమేశాడురా. అవునా, ఆయన దేవుడా, ఆయన మీరు పూజించేది, ఇప్పుడు ఆయనకే మేము బలి చెల్లించేది, ఆయనకే కానుక ఇవ్వమన్నది నువ్వు అని ఏమన్నా అన్నాడా? చెప్పరాబండి. ఏ దేవుని విశ్వసించాడు? ఇప్పుడు చెప్పండి, ఏ దేవుని విశ్వసించాడు? తన తల్లిదండ్రుల్ని తోటలో ఉంచుకోకుండా సంతోషం, ఆనందం, ఏమండి శాంతి, సమాధానం, నెమ్మది అనుభవించకుండా ఏమండి బయటికి పంపించి కష్టపడి చెమట గార్చి భూమి దున్ని విత్తనాలు విత్తి అది పెరిగితే కోసుకొని తినమని చెప్పాడే, కష్టపడమని చెప్పాడే. ఆ దేవుణ్ణి విశ్వసించాడు.
ఒకవేళ మీ పరిస్థితులు అలా అయితే విశ్వాసం ఉంటుందా? చెప్పరేమండి, విశ్వాసం ఉంటుందా? తోటలోంచి వెళ్ళగొట్టి ఏది చేసిన తప్పును బట్టి వెళ్ళగొట్టి కొంచెం కఠినంగా శిక్షించారనుకోండి, విశ్వాసం ఉంటుందా? కొంచెం ఆలోచించండి. ఏ దేవుని విశ్వసించాడో గమనించండి. తనని హెచ్చించినా, తన గణపరిచినా, తన గొప్ప చేసినా దేవుణ్ణి కాదు. అర్థమవుతుందా? తోటలో నుంచే త్రోసివేసిన దేవుణ్ణి, ఎల్లగొట్టిన దేవుణ్ణి. అరే మా డాడీ అదేదో తప్పు చేశాడు కదా, దానికెళ్ళి దేవుడు వెళ్ళగొట్టింది. దేవుడు ఏ చేసినా మేలే చేస్తాడు, అయినా నా తండ్రిని అలా చేశాడు కనుక నన్ను కూడా అలాగే ఆయన చెయ్యడు. నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నన్ను ఆయన దీవిస్తాడు, నన్ను ఆయన గణపరుస్తాడు, హెచ్చిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు అని ఆ విశ్వాసం ఎలా వచ్చింది గమనించండి. ఆయనలో బైబిల్లో ఉంది కదా. హెబ్రీ పత్రిక తీయండి, ఒక మాట ఉంది. 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆ మాట గమనించండి, కాస్త గుర్తెరగండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. తర్వాత చూడండి, విశ్వాసమును బట్టి అయ్యేందుకు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి దయచేయవాడనియు. ఇప్పుడు హేబేలు ఎలా విశ్వసించాడు? నా తండ్రిని వెళ్ళగొట్టినా ఆయన నన్ను వెళ్ళగొట్టడు, నా తండ్రిని తోలివేసినా ఆయన నన్ను తోలివేయుడు, ఆయనను త్రోసివేయడు, ఆయనను గంటి వేయడు. ఆయన ఉన్నవాడు, ఆయన లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, తనకి ఇష్టమైనదిగా మార్చుకుంటాడు అని ఎంతగా ప్రియమైన వాళ్ళు విశ్వసిస్తే ఆయన విశ్వాసమును బట్టి తీసుకొని వచ్చి బలిచ్చింటాడు. ఒకసారి గమనించండి. చిన్నది సమస్య వస్తేనే, చిన్న ఇరుకు వస్తేనే, చిన్న బాధ వస్తేనే అదంతా పోగొట్టుకున్నలాగా, ఏమీ లేని దానిలాగా, ఏమీ లేనిలాగా, జీవితం అంతా సర్వనాశనం అయిపోయినట్టు, ఇక రోజులన్నీ అలాగే ఉన్నట్టు, రోజులు మారనట్టు, మంచి రోజులు రానట్టు. ఏమండి, మూతంతా ఒక పక్కకి పెట్టుకొని ఏమిరా బాబు మందిరానికి రావట్లేదంటే చెప్పరా, ఏం చెప్పమంటావులన్నా. ఒక పక్క గిక్కోవడం, ఒక పక్క గొనగడం, ఒక పక్క సానగడం. దేవుని ఆశీర్వాదం ఊరికి వస్తుందా? దేవునికి ఇష్టలుగా ఊరికే మారుతారా? నువ్వు అర్పించే బలి శ్రేష్టమైనదిగా మార్చబడుతుందా? ఆయన అర్పించిన బలి ఎంత శ్రేష్టమైనదిగా మార్చబడింది గమనించిన ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయగలగాలి. తన్ను వెదకువారికి ఆయన ఫలము దయచేయువాడనియు, తన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. ఇప్పుడు వచ్చావు, ఏదో ఆదివారం పోవాలి కాబట్టి వచ్చావా? దేవుడు ఉన్నవాడు, అనువాడు అని ఎరిగి ఆయన దగ్గరికి నీకు పోతే నాకు ఫలం ఇస్తాడు అని వచ్చావా? దేనికోసం వచ్చావు? ఆలోచన. ఏ తలంపుతో వచ్చావు? ఏ ఆలోచనతో వచ్చావు? ఏ ఉద్దేశంతో వచ్చావు? గుర్తెరుగు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, శ్రేష్టమైన వాటిని ఏం చేయాలంటే మనం వివేచించాలి. శ్రేష్టమైనది ఏవి అనేది వివేచించగలగాలి. ఒక్కటి చెప్పే మీకు, శ్రేష్టమైనది ఏంటంట చెప్పండి గట్టిగా. బలి. నీవు అర్పించే, గట్టిగా చెప్పండి, నీవు అర్పించే ఆ బలి శ్రేష్టమైనదిగా ఉండగలగాలి.
నువ్వు అర్పించే బలే శ్రేష్టమైనదిగా ఉండగలగాలి. అట్టి కృప ప్రభువును గ్రహించునుగాక. అది ఎప్పుడు శ్రేష్టమైనదిగా మార్చబడదంటే, మందలో తొలిచూలున పుట్టిన వాటిని తీసుకుని ఇచ్చాడంట. దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వగలగాలి. రెండవది ప్రియమైన వారా, క్రొవ్విన వాటిని మంద అన్నిటిలో వాటన్నిటిలో క్రొవ్విని తీసుకొచ్చాడంట. అర్థమవుతుందా? నీకున్న శక్తి లేదా నీకున్న బలం, నీకున్నది ఏదైనా సరే నువ్వు దేవుని కొరకు ఉపయోగించు. ఒక మనిషి కోసం కాకుండా, లేకపోతే ఎవరిని కొంతమంది చూడండి, ఇప్పుడు యాకోబు ఉన్నాడు అనుకో, యాకోబు ఉన్నాడు 20 సంవత్సరాలు ఎవరి కోసం బతికాడు? నోరు తెరవండి. ఆయనే అంటాడు, ఏమని తెలిసిన 7 సంవత్సరాలేమో ఆ జబ్బు కలదా, 7 సంవత్సరాలు నేను నీకు కొలువు చేసింది ఎందుకు? రాయిల కోసం చేస్తే జబ్బు కళ్ళ కట్టబెట్టావు. మరి 7 సంవత్సరాలు చేసే దేనికోసం? ఆ రాయిలు చాలదా? నచ్చలేదా? అర్థమేనా? 7 సంవత్సరాలు ఎవరి కోసం చేశాడు కొలువు? చెప్పండి. దానికోసం చేశాడు, అందం కోసం చేశాడు. అందం మోసకరం, సౌందర్యం, అర్థమవుతుందా? దానికోసం చేశాడు ఆ మనిషి. దానికోసం బలం ఆయన శక్తి ఉపయోగించాడు. సరే, దాని ద్వారా ఈయన పొందుకున్నది ఏమైనా ఉందో? ఏమీ లేదు. తర్వాత ఇంక 7 సార్లు నీకోసం, ఇంక 7 సంవత్సరాలు నీకోసం చేశాను. మొత్తం 20 సంవత్సరాల జీవితం ఏమండి మొత్తం అయిపోయింది. ఇంక అంతే సంగతులు. 20 సంవత్సరాలు. ఇప్పుడు అంటాడు, నేను నా ఇంటి కోసం, నేను నా కోసం ఎప్పుడు సంపాదించుకోవాలి, నేను నా పిల్లల కోసం ఎప్పుడు. ఇప్పుడు వచ్చింది బుద్ధి, ఇప్పుడు వచ్చిందా? కొంచెం ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇచ్చిన శక్తి, దేవునికి ఇచ్చిన బలం, దేవునికి ఇచ్చిన టాలెంట్, దేవునికి ఇచ్చిన అది ఏదైనా సరే ముందు దేవుని కొరకు ఉపయోగించడం నేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రియమైన వాళ్ళు ఏదైనా చేయి, నువ్వు ప్రార్థన చేయి, పరిచర్య చేయి, లేకపోతే ఇంకోటి చేయి, దాంట్లో నీలో విశ్వాసం కనిపించును గాక. బైబిల్లో ఉంది కదా, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో చెప్పండి, క్రియలు లేని విశ్వాసము, విశ్వాసం లేని క్రియలు మృతం. విశ్వాసం ఉండాలి, దానికి సంబంధించిన క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి, దానికి సంబంధించిన విశ్వాసం ఉండగలగాలి. ప్రియమైన సచ్చినలాగా మనం ఉండకూడదు. ప్రియమైన వాళ్ళ నువ్వు ఏదైనా చెయ్యి, దేవుని కోసం చిన్న పని ఏదైనా చెయ్యి, అందులో విశ్వాసం ఉండును గాక. అక్కడ రాయబడిన మాట, తన్ను వెదకువారు దేవుడు ఉన్నాడనియు ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. నీ జీవితంలో నమ్మాలి, దేవుని నమ్మాలి. కానాను స్త్రీ ఉంది, ఆ మనిషి ఫెని అనే జాతికి చెందిన మనిషి, కానానీయుల్లోనే జాతి. అర్థమవుతుందా? ఆ జాతి హైలీ, మనం అంటామే వాళ్ళలో నేను గొప్ప వాళ్ళు అన్నారు అంటామే, అదేవిధంగా ఆ జాతి వాళ్ళని గొప్ప స్థితిలో ఉన్నవారు. అర్థమవుతుందా? అంతటి స్థితిని వదిలిపెట్టి తన కూతురు బాగు కోసం యేసయ్య దగ్గరికి వచ్చి, ఏమండి అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుతుందయ్యా, పిల్లల కోసం తెచ్చాను నేను రొట్టె, కుక్క పిల్లలకి వేయును అన్నాడు. ఎవరో? యేసయ్య. నేను పిల్లల కోసం తెచ్చా రొట్టె, కుక్క పిల్లలకి వేయను అంటే ఆమెనేమన్నాడు? నువ్వు ఒక కుక్కవి, నీ పిల్ల కుక్క, నేను వెయ్యను అన్నాడు. ఆమె ఏమన్నా చూడండి, అయ్యా యజమానుడు బల్ల మీద పెట్టుకొని తింటా ఉంటే మొక్క జారి కింద పడితే కుక్క పిల్లే కదా తినేదే. ఇది అంతటి స్థితిలో ఉన్న మనిషి, అంతటి హోదా, అంతటి స్థితి కలిగిన ఆ మనిషి యేసయ్య దగ్గరికి వచ్చి ఎంత విశ్వసిస్తుందో చూడండి. అప్పుడు అమంటుంది, ఆమెను గురించి ఆయన అంటాడు, నీ నమ్మిక చొప్పున, నీ కోరిక చొప్పున, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. హల్లెలూయా. ఆమె అంత దూరం నుంచి అంత కష్టపడి, ఆ రోజుల్లో బస్సులు ఏడున్నాయి, ఫ్లైట్లు ఏడున్నాయండి, గాడిదలే కదండి, లేదా గుర్రాలు రథాలే కదండి. ఎంత ప్రయాసపడి ఆయన దగ్గరికి ఎలా వచ్చిందంట? విశ్వాసం ఉంటే వచ్చిందా, విశ్వాసం లేకపోతే వచ్చిందా?
ఆ మాటలు ఎలా మాట్లాడిందంట? విశ్వాసం ఉంటేనే, విశ్వాసం లేకపోతేనా? ఆయన ఉన్నవాడనియు ఎరిగితేనా, ఎరగకపోతేనా? ఫలం దయచేస్తాను నమ్మితేనా, నమ్మకపోతేనా? కొంచెం గుర్తెరుగుదురుగాక. కనుక ప్రియమైన వలన మనం ఏది చేసినా సరే అందులో విశ్వాసం ఉండునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ బలి శ్రేష్టమైనగా మార్చబడుతుంది, ఆయనకి ఇంపైన హోమ రూపకమైన ఆహారంగా మార్చబడుతుంది. అప్పుడు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు పొందుకుందాము గాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా?